ఈశాద్యాత్సు మనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుస్తన్నమామి గజాననం. అమ్మవారి అనుగ్రహం భక్తజనులందరిపైన వర్షించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ శరన్నవరాత్రులు విశ్వావసునామ సంవత్సరంలో ఆశ్వేజ శుద్ధ పాడ్యమి లగాయతు దశమి అనగా విజయదశమి పర్యంతం జరిగేటటువంటి శరత్కాల నవరాత్రులు కనుక వీటిని శరన్నవరాత్రులు అన్నారు. ఆశ్వేజ మాసం శరన్నవరాత్రులు శరదృతువులో వచ్చేటటువంటివి కనుక ప్రతి సంవత్సరము 9 రాత్రులు నవరాత్రిగాను, ఒక పగలు విజయదశమిగా, అంటే 10 రోజులు. కానీ ఈ సంవత్సరము 10 రాత్రులు ఒక రోజు హెచ్చొచ్చింది, ప్లస్ విజయదశమి 11 రోజులయ్యింది. కాబట్టి ఈ 11 రోజులు కూడా చక్కగా అమ్మవారిని ఆరాధిస్తే, ఏ భక్తుడైతే భక్తి శ్రద్ధలతో జగదంబను ఆరాధిస్తాడో ఈ శరదృతువులో, ఈ అమ్మవారి నవరాత్రుల్లో అతని మనోభీష్టములన్నీ ఆ తల్లి జగన్మాత నెరవేరుస్తుంది అని, ఆ నెరవేర్చబడడం ద్వారా చక్కనైనటువంటి అనుగ్రహం అమ్మవారు వర్షింపజేస్తుంది అని. అటువంటి నవరాత్రులు అంటే 9 రాత్రులు. అయితే ఇక్కడ 9 రాత్రులు అన్నారు తప్ప రాత్రుల్లో చేసే పూజలేమి ఉండవు అమ్మవారి నవరాత్రుల్లో. ఏదైనా మ్యాక్సిమం వస్తే రాత్రి 10, 11 పూజలు పూర్తవుతాయి. కానీ 9 రాత్రులు దీక్షగా, అంటే 9 రోజులు మన లెక్కలో. అలాగే 10వ రోజున దీక్షా విమోచన. కాబట్టి అటువంటి ఈ 9 రోజులు కూడా భక్తుడు లేదా ఉపాసనాపరుడు, అమ్మవారి దీక్షాపరులు ఉంటారు, వాళ్ళు చక్కగా ఉపవాసం చేస్తారు ఈ 10 రోజులు కూడా. అయితే మనకి రాత్రి శబ్దానికి చీకటి, చీకటి అంటే అజ్ఞానానికి సంకేతం. కాబట్టి ఆ జ్ఞానజ్యోతి ప్రకాశింప చేయబడాలి అమ్మవారి చేత. మన యొక్క ఆ అజ్ఞానం అనేటటువంటి తిమిరాన్ని పారద్రోలాలి, జ్ఞానజ్యోతి అమ్మవారు ప్రకాశింపజేయాలి అనే సదుద్దేశంతో ఈ 9 రాత్రులు, పైగా 9 పూర్ణ సంఖ్య అండి. 9 అనేటటువంటిది పూర్ణ, ఇంకా పైన నెంబర్ లేవు. 0 నుంచి 9 వరకు పరిపూర్ణ సంఖ్య. తర్వాత 10 రావాలంటే ఈ 1 పెట్టాలి, దాని పక్కన 0 పెట్టాలి, 0, అప్పుడు 10 అవుతుంది. కాబట్టి పూర్ణ సంఖ్య నవ. నవశబ్దం పరిపూర్ణమైనటువంటి సంఖ్య. కాబట్టి అటువంటి నవరాత్రులలో 3 రోజులు, తొలి 3 రోజులు దుర్గామాత గురించి చేసే విషయంగా ఉంటుంది ఉపాసనాపరులకి. రెండవ 3 రోజులు కూడా అంటే మహాలక్ష్మిని ఉద్దేశించి, అంటే 3, 3, 6 రోజులు అయ్యాయి. మూడవ 3 రోజులు అంటే 6 నుంచి 9 వరకు కూడా సరస్వతీ మాతను ఉద్దేశించి చేసేవి. ఇది చండీ సప్తశతిలో వస్తుంది మనకి. ప్రథమ, ద్వితీయ, తృతీయ అంటే ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర అంటాం అక్కడ చండీ పారాయణలో. కాబట్టి అటువంటి అమ్మవారిని ఎవరైతే ఈ 10 రోజులు కూడా చక్కగా కొలుస్తారో వారి పాపాలన్నీ కూడా సమసిపోతాయి, వారికి విజయం చేకూరుతుంది. విజయదశమి నాడు ఏ కార్యానికి శ్రీకారం చుట్టినా విజయమే. ఈ నవరాత్రుల్లో పాడ్యమిలాగా అయితే ఏ రోజైనా సరే మంచిదే. కేవలం తారాబలం కుదిరితే చాలు, ఇంక వేరే ఏం చూడక్కలేదు. వజ్ర దుర్ముహూర్తాలు ఎలాగా మనం తీసేస్తాం. కాబట్టి ఈ రోజుల్లో అన్ని రోజులు అన్ని నక్షత్రాలు మంచివే పాడ్యమిలాగా అయితే. కనుక అటువంటి, పైగా దశహర, 10 జన్మల పాపాలని హరింపజేస్తుంది ఈ నవరాత్రి. కాబట్టి ఏ శక్తి వల్ల అయితే నా ద్వితీయోస్తి కశ్చితు, రెండవ శక్తి లేదయ్యా, ఒకటే శక్తి. ఆ శక్తి ఏదైతే అమ్మవారిగా ప్రకాశిస్తోందో, ఆ శక్తి ఏదైతే ప్రపంచానంతా నడిపిస్తోందో అదే జగదంబా శక్తి. ఆ శక్తి చైతన్యం మనలో నిరంతరం కలుగుతూ ఉండాలి అంటే అమ్మవారిని ఆరాధించాలి అని. అటువంటి ఈ పైగా ఈ 11 రోజులు అనేటటువంటిది ఎప్పుడో 10, 11 సంవత్సరాల పూర్వం వచ్చి మళ్ళీ ఇవాళ వస్తుంది కాల ప్రమాణంలో, చాంద్రమానంలో లెక్కించడంలో. కనుక ఇంకొకటి ఏంటంటే నవరాత్రుల్లో మనం ముఖ్యమైనవి కొన్ని చెప్పుకుంటాం. దీన్ని వసంత నవరాత్రి అని ఒకటి అంటాం. చైత్ర శుద్ధ పాడ్యమిలగాయతూ శ్రీరామనవమి వరకు ఆ 9 రోజులు అక్కడ. ఆ 9 రోజులు కూడా నవరాత్రి దీక్షగా చేస్తారు. అమ్మవారి ఆరాధన ఉపాసనాపరులు చేస్తారు. లేదా రామాయణం, సంపూర్ణ రామాయణాన్ని చదువుతారు. రామాయణం అంతా కూడా చదివిన తర్వాత పట్టాభిషేకం చేస్తారు. చేసి ఆ బ్రాహ్మణ భోజన సమారాధన, లేదా ఆ యొక్క పేదవారికి, అంధులు, గుడ్డివారు, అంధులంటే కుంటివారు, ఇలాంటి వాళ్ళకి వాళ్ళందరికీ కూడా నిరతాన్నదాన సమర్పణ. ఆ 9 రోజులు అన్నదానం చేస్తారు, లేదా ఆఖరి రోజున పట్టాభిషేకం చేసినా అన్న సమారాధన చేస్తారు.
కాబట్టి అటువంటి నవరాత్రులు వసంత నవరాత్రులు. అదయిన తర్వాత గుప్త నవరాత్రులు అని చేస్తారు ఆషాఢ మాసంలో. వాటికే వారాహి నవరాత్రి అని పేరు. దాని తర్వాత ఈ శరన్నవరాత్రి. శరత్కాలంలో ఆశ్వయుజ మాసంలో చేసే నవరాత్రి కనుక. అలాగే మాఘమాసంలో కూడా ఒక నవరాత్రి ఉంది. ఈ విధంగా 9 రోజులు కూడా దీక్షగా ఉండి ఏ భక్తుడైతే, ఏ భక్తురాలైతే, లేదా ఏ దంపతులైతే, లేదా ఏ కుటుంబం అయితే దీక్షగా ఉండి ఏకభుక్తం చేయాలి. ఆ తర్వాత శీతల స్నానం, భూతల శయనం చేయాలి. బ్రహ్మచర్య దీక్ష పాటించాలి. తినకూడనటువంటి మాంసాహారాలు, మద్యసేవనము, ఈ ఉల్లిపాయ వగేరాలు ఇవన్నీ కూడా విడిచిపెట్టి అన్ని వర్ణాల వాళ్ళు చాతుర్వర్ణ్యేన అన్ని వర్ణాల వాళ్ళు కూడా ఈ అమ్మవారి ఆరాధన చేస్తారు. చేసేటప్పుడు ఇవన్నీ వదిలిపెట్టాలి. అంతేకాకుండా ఈ అమ్మవారి నివేదించిన ప్రసాదం దాన్ని భుజించాలి. శీతల స్నానం, భూతల శయనం, బ్రహ్మచర్య దీక్ష ప్రధానం. ఆ తర్వాత ఇంకా చెప్పుకొడితే ఆవిడికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్య సమర్పణ ఉంది అమ్మవారికి. ఒక రోజున పెసరపప్పు, చనివిడి, పానకం, ఇంకొక రోజున గోక్షీరాన్నం, ఇంకొక రోజున కదంబం. ఇలాగా కదంబం అంటే సాంబారు అవన్నీ కూడా మిక్స్ చేసి ఆ అన్నాన్ని నివేదన. ఇలాగా మనం ఎదురు చెప్పుకుంటాం, ఒక్కొక్క అవతారం చెప్పుకుంటాం. ఒక్కొక్క అవతారంలోనూ ఒక్కొక్క నివేదన వస్తుంది. ఆ విషయాల ముందు తెలుసుకుంటాం తర్వాత. కాబట్టి ఇటువంటి నవరాత్రులలో ఈ నైవేద్య సమర్పణ, కొంతమంది 9 రోజులు పరిపూర్ణ దీక్ష చేస్తారండి. ఇది ఉపాసనాపరులు అయితే పౌర్ణమాస్యార్థం చేస్తారు. దీక్షాధారులు, పూర్ణ దీక్షాపరులు, ఉపాసనాపరులు పౌర్ణం వరకు చేస్తారు. నవరాత్రులతో ప్రమేయం లేదు వాళ్ళకి. పాడ్యమి ప్రభృతి పౌర్ణమాస్య పర్యంతం వాళ్ళకి దీక్ష. వీళ్ళే 7 రోజులు దీక్ష చేస్తారు కొంతమంది. కొంతమంది పాంచరాత్ర దీక్ష, కొంతమంది త్రిరాత్ర దీక్ష. ఈ విధంగా చేస్తారు ఈ నవరాత్రుల్లో వారి వారి యొక్క అనువుని అవకాశాన్ని బట్టి. కాబట్టి ఏది చేసినప్పటికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలగడం కోసమని. షష్ఠి మూలా నక్షత్రం నాడు మూల పూజ చేస్తాం, అంటే సరస్వతీ పూజ. ఈ షష్ఠి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మూలా నక్షత్రం మాత్రం సరస్వతి అమ్మవారికి ప్రాధాన్యత సంతరించుకుంది కనుక ఆ రోజున విద్యార్థులందరినీ కూడా సమీకరించి వాళ్ళకి పుస్తకాలు, పెన్నులు అన్నీ అక్కడ పెట్టి వాళ్ళ చేత సరస్వతీ పూజ చేయించి వాళ్ళకి ఆ ప్రసాద వితరణ చేసి వాళ్ళందరినీ కూడా సరస్వతి అమ్మవారిగా భావించి చక్కని గోక్షీరాలు ఇవ్వాలి వాళ్ళు తాగడానికి. ఎందువల్ల క్షీరము అంటే యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్ర వస్త్రామృత అని పోతన గారిచ్చిన పద్యంలో అన్నీ కూడా ధవళవర్ణాలే. మనం చూస్తే ఆ పద్యంలో ప్రతిదీ ధవళవర్ణమే. అదే ధవళవర్ణం ఉన్నటువంటి గోక్షీరం. కాబట్టి వాళ్ళకి ఆ క్షీరాలు అమ్మవారి స్వరూపంగా భావన చేసి ఇవ్వాలి. అంతేకాకుండా సువాసిని పూజలు, కౌమారి పూజలు, బాల పూజలు ఇవన్నీ కూడా 9 రోజులు చేసుకుంటూ రావాలి. అంతేకాకుండా శ్రీ విద్య పారాయణ, మహావిద్య పారాయణ, చండీ పారాయణ, సప్తశతి, తర్వాత వాటికి సంబంధించిన హోమాలు, ఇతరమైన జపాలు, తపాలు. అమ్మవారిని ఆరాధించేప్పుడు అయ్యవారిని తప్పకుండా ఆరాధించాలి కనుక మహాన్యాసపూర్వకంగా ఒక పర్యాయమో లేదా 3 పర్యాయాలు లేదా ఏకాదశ రుద్రం అభిషేకం చేయాలి స్వామివారికి. ఆ విధంగా ఎవరైతే ఈ అమ్మవారి దీక్షలో 9 రోజులు ఉండి మంత్రానుష్ఠాన, ఉపాసనాపరుల మంత్రానుష్ఠానాన్ని పరిపూర్ణంగా, అసలు ఇంకా అది అమూల్యమైన రోజులు. కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం మనకి సంతరింపబడింది ఈ రోజున అని ఏ రోజుకు ఆ రోజే ఈ 9 నవరాత్రులు కూడా ఆ అనుష్ఠానం తప్ప ఇంకొక దాని మీద దృష్టి వెళ్లకుండా. అంతేకాకుండా ఇక్కడ శృంగేరి సంప్రదాయాన్ని అనుసరించి మనం తెలుసుకోవాలి అంటే 4 వేదాలు పారాయణ చేస్తారు పూజ అంతా అయిన తర్వాత. అలాగే ప్రారంభం నుంచి 4 వేద పారాయణలు ఉంటాయి. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలు, భారత, భాగవత, రామాయణ ఇతిహాసాలు ఇవన్నీ కూడా సూర్య నమస్కారాలు, ప్రస్థానత్రయం అక్కడ రోజు పారాయణ అవుతుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు. సాయంకాలం అమ్మవారి పూజా కార్యక్రమం అయ్యాక ఆ దర్బారు సేవ అని ఉంటుంది, అందులో చెబుతారు. అవన్నీ కూడా చెప్పి ఆ అమ్మవారికి వినిపిస్తారు. ఇవన్నీ కూడా సర్వశ్రేష్టమైనవి. ఎందుకు అంటే ఈ పారాయణలన్నీ సర్వశ్రేష్టం. ఇంకా చెప్పాలంటే ఈ శరన్నవరాత్రుల్లో రామాయణ పారాయణ కూడా చేస్తారు. మా స్వగ్రామమైన పేరూరు అగ్రహారంలో 200 ఏళ్ళు పైబడి నుంచి కూడా ఈ శరన్నవరాత్రుల్లో సంపూర్ణ రామాయణ పారాయణము. విజయదశమి నాడు పట్టాభిషేక సర్గ పారాయణం చేసి దాని వివరణ ప్రజలకు వ్యక్తపరిచి ఈ 9 రోజులు కూడా రాత్రి భాగంలో అన్న సమారాధన, గ్రామం అంతా కూడా పగలంతా ఉపవాసాలందరూ కూడా స్త్రీ పురుషాదులు. ఇలా ఇప్పటికి కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇప్పటికీ నడుస్తుంది ఆ రామాయణ పారాయణం. అది ఒక సంప్రదాయం. ఏమండి, దేవీ నవరాత్రుల్లో రామాయణ పారాయణ ఏమిటి అంటే అందులో కూడా కొంతమంది పెద్దలు ఏం చేశారంటే ఈ అమ్మవారి యొక్క తత్వాన్ని సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు చేసిన చర్యలకు ఆపాదింపజేశారు.
రెండిటికి సమన్వయపరిచారు. అలాగే రామాయణం కూడా అమ్మవారి స్వరూపంగా సమన్వయపరచబడింది పూర్వుల చేత, ఆ పెద్దల చేత. కాబట్టి రామాయణ పారాయణ ఇవి చేస్తున్నటువంటి వారే ఇంకా ఈ దీక్షలో సాత్విక ఆహారం స్వీకరించాలి. అంతే తప్ప అయోగ్యులైన వాళ్ళతో మాట్లాడకూడదు, యోగ్యులైన వారిని నిందించకూడదు. సాధ్యమైనంత వరకు ఈ 10-11 రోజులు మౌనం, కేవలం అమ్మవారి మంత్ర ఉచ్చారణ లేదా అనుష్ఠానం లేదా అమ్మవారి వేదమంత్రాలు తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం అని ఆ అమ్మవారి వేదమంత్రాలు లేదా యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని అమ్మవారి యొక్క ఈ చండీలో ఉన్నటువంటి వాక్యాలు కానీ ఏదైనా పరదోషణ చేయరాది 10 ఎప్పుడూ చేయకూడదు జీవితంలో. ఆ దోషణ పరదోషణ పాపం చాలా 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 తీవ్రమైనది. ఈ 10 రోజులు దీక్షగా ఉన్నప్పుడు అసలు చేయకూడదు. ఆ విధంగా ఎవరైతే అమ్మవారిని ప్రార్థిస్తారో, కొలుస్తారో సకల దోష పరిహారంగా చిన్న కార్యక్రమం చేయాలి. ఎప్పుడూ కూడా ఏమిటంటే యస్య స్మృత్యా జనామోక్త్యా తపఃపూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం అన్నారు. అది విష్ణుప్రీతి. కాబట్టి ఎంత కార్యక్రమం చేసినా కూడా చివరిలో విష్ణునామస్మరణ. కాబట్టి విష్ణు సహస్రం ఒక్కసారి సాయంకాల భాగంలో ఈ 10 రోజులు కూడా 11 రోజులు కూడా అంటే 10 రోజులు అలవాటైనటువంటి పదం మనకి ఈ సంవత్సరం అంటే 11 వచ్చింది. 11 రోజులు కూడా కార్య అంతమందు అంటే ఏదైతే ఆ ఆఖరణ మంగళహారతి ఇచ్చే ముందు విష్ణు సహస్రనామ పారాయణ చేసేస్తే సర్వ పాప సకల పాపములు హరింపబడతాయి. విష్ణు సహస్ర పారాయణ చాలా శ్రేష్టమైనది. ఈ విధంగా 9 రోజులు అమ్మవారి ప్రీతికి ఎవరైతే అనుష్ఠానం చేస్తారో 9 రోజులు ఆ ఆలయం దగ్గర కానీ ఆ మందిరం దగ్గర కానీ లేదా ఆ గృహం దగ్గర కానీ ప్రసాద వితరణ జరగాలి. ప్రాతకాలార్చన, మాధ్యాహ్నికార్చన, సాయంకాల త్రికాలార్చన జరగాలి అమ్మవారికి, కుంకుమార్చన. ఇంతేకాకుండా చండీ హోమాలు, ఆ హోమంలో చెప్పబడిన విధానంగా ఏవైతే ఉన్నాయో ఎందుకంటే అక్కడ చెప్తారు శరత్కాలే మహాపూజ క్రియతే యాచ వార్షికి. ఈ శరత్కాలంలో ఆశ్వీజ మాసంలో ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో వారికి ఎటువంటిదయ్యా అంటే తస్యా మమైతాన్ మహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్విత. ఎవరైతే వింటారో మహత్యం గురించి వాళ్ళకి సకల సంపదలు సమస్త సుఖాలు అమ్మవారు అనుగ్రహిస్తుంది. అటువంటి అమ్మవారు జగదంబ. ఆ జగదంబ మాత్రం మనందరినీ కూడా కరుణించాలి. ఆవిడ అనుగ్రహం మనందరికీ కలగాలి అంటే ఈ నవరాత్రి 11 రోజులు కూడా దీక్షగా మీ దగ్గర ఉన్న ఆలయాలకు వెళ్ళండి, అమ్మవారి ఆలయాలకి. లేదా అమ్మవారిని ఏ ఆలయంలో కొలిపారో శివాలయంలో అమ్మవారిని కొలిపి ఉంచుతారు, అలాగే విష్ణాలయంలో కొలుపుతారు, అలాగే ఆ ఊళ్ళో ఉండే అమ్మవారి ఆలయాల్లో కొలుపుతారు, లేదా ఇంట్లో కలసబెట్టి కొలుపుతారు. కాబట్టి అట్లా కొలువు ఉంచినటువంటి అమ్మవారి చెంతకి వెళ్ళి ఆవిడ ఆరాధనలో పాల్గొండి, కుంకుమార్చనలో పాల్గొండి, అలాగే హోమాదుల్లో పాల్గొండి, అభిషేకాదుల్లో పాల్గొండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషం, సువాసిని పూజలు, కౌమారి పూజలు, బాల పూజల్లో పాల్గొండి. ఇలా అన్నిటిలోనూ పాల్గొని పరిపూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి వివిధ రూపాలు. ఉత్తరాదిన అయితే ఈ 9 రోజులు కూడా నవదుర్గలోని 9 దుర్గలతోటి చూస్తారు. శైలపుత్రి, చంద్రఘంట, బ్రహ్మచారి ఇలాంటి రూపాలు ఉన్నాయి 9 కూడా ఆవిడికి. ఆ 9 రూపాల్లో ఉత్తరాది. ఈ పక్కకి వెళితే ఒరిస్సా, ఇటుకేసి బెంగాల్, బెంగాల్ అంటే కలకత్తా, కలకత్తా కాసి వెళితే కాళీమాత అనుగ్రహం. ఆవిడ కోసమని పూజలు చేస్తారు. ఎక్కువగా అక్కడ మనం చూసినట్లయితే మందార పువ్వులతోటి దండలు ఎక్కువ కట్టి వేస్తారండి. మనమంతా చామంతులు వగేరా ఇవన్నీ వాడతాం, కానీ వాళ్ళు కేవలం మందారం మాత్రమే. అవి కూడా మందారాలు సింధూరారుణ విగ్రహాం త్రినయనాం అన్నట్టుగా సింధూర వర్ణంలో మందారాలు ఉంటాయి. ఆ మందారాలతో దండలు గుచ్చుతారు. గుచ్చి ఆ దండలు అమ్మవారికి వేస్తారు. అంతేకాకుండా విజయదశమి నాడు అద్భుతమైన మహా ఉత్సవం, చాలా అద్భుతంగా చేస్తారు ఆ ఉత్సవం. అందులో అవేవో దాండియా అంటారు చూశారు, అవి పెడతారు. ఇంకా ఇతరమైనటువంటి వాయిద్యాలు, ఇతరమైన కోలాటాలు, ఇంకా రకరకాలు ఎన్ని చెయ్యాలో అమ్మవారికి చేయవలసినటువంటి అవన్నీ ఉపచర్యలో భాగాలు. నృత్యం, గీతం, సాహిత్యం ఇవన్నీ మనం అందులో చెప్పుకుంటాం చతుర్వేద సృష్టిలో. ఆ విధంగా ఇవన్నీ కూడా అమ్మవారికి అక్కడ ప్రత్యక్షంగా పెట్టి ఊరేగింపు చేస్తారు. విగ్రహాలు పెడతారు. ఆ విగ్రహాలను తీసుకెళ్ళి జాగ్రత్తగా ఆ విజయదశమి అయిన తర్వాత నిమజ్జనం చేస్తారు. అలాగే దశమి నాడు శమీ పూజ చేస్తారు. ఈ శమీ పూజ గురించి మనం ఎదురు చెప్పుకుంటాం. కాబట్టి ఇటువంటి అమ్మవారి అవతారాలు కూడా ఎన్నున్నాయో రోజు ఒక్కొక్క అవతారాన్ని మనం తెలుసుకుంటాం. నైవేద్యం ఏం పెట్టాలి, పూజ ఎలా చేయాలి అని ఈ విషయాలన్నీ కూడా చక్కగా శరత్కాలంలో అమ్మవారి పూజ చేస్తున్నాం కనుక అమ్మవారి అనుగ్రహం మనందరికీ కలగాలి అని కోరి ప్రార్థిస్తున్నటువంటి వారమై ఓం తత్సతు జగదంబార్పణమస్తు.